Good afternoon. Today, we'll discuss the practical of IV characteristics of a solar cell. IV characteristics of a solar cell. I అంటే కరెంట్, V అంటే వోల్టేజ్. ఈ రెండింటి తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఒక సోలార్ సెల్ తీసుకొని దానికి సంబంధించినటువంటి IV క్యారెక్టరిస్టిక్స్ని మనం ఏ విధంగా నిర్ధారిస్తాము అనేటటువంటిది ప్రయోగపూర్వకంగా వివరిస్తామండి. ఇది హిందీలోని ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీకు నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రయోగాన్ని వర్చువల్ ల్యాబ్ ప్రయోగం ఇది. సో జాగ్రత్తగా వీక్షించండి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ సోలార్ సెల్. సో ఇది ప్రయోగానికి ఉపయోగించేటటువంటి సోలార్ బోర్డ్ అండి. ఇందులో మనకి నిరోధాలు కనిపిస్తాయి చూడండి. 10 ohms, 20 ohms, రెండు 20 ohms, ఒక 50 ohms, రెండు 50, ఒక 10 ohms ఒకటి ఉంది, రెండు 20 ohms ఉన్నాయి, మూడు 50 ohms ఉన్నాయి, మూడు 100 ohms ఉన్నాయి, ఒక 500 ohm, ఒక 1000, 1 kilo ohm. అది లోడ్ బ్యాంక్ అంటారు. అది మనకు ఒక రెసిస్టెన్స్ బాక్స్ అనమాట. ఆ పైన V అనేటటువంటిది వోల్ట్మీటర్ కనెక్షన్, A అనేటటువంటిది యామ్మీటర్ కనెక్షన్. మన సోలార్ సెల్ తాలూకా సోలార్ సెల్స్ మనకి ఎడం వైపు చూపించడం జరిగిందండి. ఆ యొక్క బోర్డు తాలూకా ఎడం వైపున సోలార్ సెల్స్ ఉన్నాయి. ఈ యొక్క సోలార్ సెల్స్ మీద మనకి లైట్ వేసినప్పుడు లేదా విద్యుత్ అయితే బల్బ్ బాగా వేడిగా ఉండేటటువంటి ఫిలమెంట్ బల్బ్ తోటి కానీ ఫోకస్ చేయడం, లేని పక్షంలో డైరెక్ట్గా సూర్యుడిలో పెట్టడం కానీ చేస్తే మనకి ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి అవుతుందండి. ఆ విద్యుత్ ఉత్పత్తి అయినటువంటిది ఈ రెండు బ్యాటరీస్ దగ్గరికి వస్తుంది. దీని నుంచి ఇటు కనెక్షన్ ఇచ్చి మనం ఆ యొక్క సోలార్ సెల్స్ నుంచి వచ్చిన విద్యుత్ని ఈ యొక్క సర్క్యూట్లోనికి ఇచ్చుకుంటాం. సో ఈ యొక్క మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోలార్ సెల్ లెక్కించాలి, కనుక్కోవాలి. సో ఈ సోలార్ సెల్ సాధారణంగా పిఎన్ జంక్షన్ డయోడ్ తోటి నిర్మితమై ఉంటాయండి. పిఎన్ జంక్షన్ డయోడ్ తోటి నిర్మితమై ఉంటాయి. ఆ పిఎన్ జంక్షన్ డయోడ్ తోటి నిర్మితమైనటువంటి సోలార్ సెల్స్లో కరెంట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సోలార్ సెల్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారు అనేటటువంటిది చిత్రరూపంలో ఇప్పుడు మీరు గమనించవచ్చు. సోలార్ సెల్లోని ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ తోటి తయారవుతుందండి. పి రకం అర్ధవాహకం చాలా పలుచగా ఉంటుంది. ఎన్ రకం అర్ధవాహకం అత్యంత మాదీకరణం చెంది చాలా ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. దీనివల్ల ఏంటి అంటే అందు మీద ఏ విధమైనటువంటి యొక్క రేడియేషన్ పడినా సరే వెంటనే మనకి
ఫోటో ఎలక్ట్రాన్లు బయటకి రిలీజ్ అవుతాయి అనమాట. ఫోటో ఎలక్ట్రాన్లు బయటకి రిలీజ్ అవుతాయి. ఈ యొక్క పిఎన్ సంధి డయోడ్ని మనం సర్క్యూట్కి ఇవ్వాల్సి ఉంటుందండి. పీరక వర్తవాహకం పైన ఒక మెటల్ రింగ్ ఫిక్స్ చేసి ఉంచుతారండి. ఒక మెటల్ లోహంతో చేసినటువంటి ఒక రింగ్ని ఫిక్స్ చేసి ఉంచుతారు. ఎన్ రీజియన్కి ఒక మెటల్ కాంటాక్ట్ని అమర్చి ఉంచుతారు. దానివల్ల ఏంటి అంటే మనకి విద్యుత్ ఉత్పత్తి అయితే అది ఆ రింగు మరియు మెటల్ కాంటాక్ట్, ఎన్ రీజియన్ దగ్గర ఉన్నటువంటి మెటల్ కాంటాక్ట్, పి రీజియన్ దగ్గర ఉన్నటువంటి రింగ్, ఆ రెండును లోహాలతో చేయబడ్డాయి కాబట్టి ఆ రెండు మనకి ఒక కరెంట్ ఫ్లో అవ్వడానికి, కరెంట్ పాస్ అవ్వడానికి వీలుగా తయారు చేయబడింది. ఈ పి రీజియన్ని ఒక గ్లాస్ ఫ్రేమ్ తోటి బిగించేస్తారండి. దానికి ప్రధాన కారణం ఏమిటి అంటే వాతావరణంలో ఉండేటువంటి దుమ్ము ధూళి ఈ యొక్క డయోడ్ మీద పడకుండా మొత్తం డయోడ్ అందరినీ గ్లాస్ తోటి కవర్ చేసేస్తారనమాట. మెటల్ రింగ్ పైన గ్లాస్ కేస్ ఉంటుంది. అదేంటంటే పి రీజియన్ ఎట్టి పరిస్థితుల్లో నిన్ను బయట ఉన్నటువంటి ఆ యొక్క దుమ్ము ధూళి ఆ యొక్క పీరకు అర్ధవాహకం మీద పడకుండా ఉండేలాగా దాన్ని అత్యంత జాగ్రత్తగా క్లోజ్ చేస్తారన్నమాట. ఈ యొక్క పైన గ్లాస్ ప్లేట్ మీద మనం సూర్యకిరణాలు పడేలాగా చేసినప్పుడు ఆ సూర్యకిరణాలు గ్లాస్ ప్లేట్ని మెటల్ రింగ్ని దాటుకొని పీ రకం అర్ధవాహకం మీదకి చేరుతాయండి. పీ రకం అర్ధవాహకాన్ని మనం అత్యంత పల్చగా తయారు చేసి ఉంచడం వలన ఆ యొక్క సూర్యకిరణాలు తాలూకా రేడియేషన్, ఆ ఎనర్జీ అనేటటువంటిది ఆ యొక్క పి మరియు ఎన్ జంక్షన్ యొక్క పి రకం అర్ధవాహకం, ఎన్ రకం అర్ధవాహకం తాలూకా జంక్షన్ మీద అత్యధిక ప్రభావాన్ని చూపే విధంగా నిర్మితమై ఉంటుంది అనమాట. సూర్యకిరణాలు ఎప్పుడైతే చేరాయో, ఆ యొక్క జంక్షన్ దగ్గర సూర్యకిరణాలు ఎప్పుడైతే చేరాయో ఆ సూర్యకిరణాల తాలూకా ఆ యొక్క ఎనర్జీ వలన అక్కడ ఎలక్ట్రాన్ మరియు రంధ్రం, ఎలక్ట్రాన్ అండ్ హోల్ పేర్స్ రెడీ అవుతాయండి. ఇవి ఎలా జనరేట్ అవుతాయి అంటే కండక్షన్ బ్యాండ్, సంవాహన పట్టీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఆ యొక్క ఫర్బిడెన్ బ్యాండ్ వైపు లేదా వ్యాలెన్సీ బ్యాండ్ వైపు అవి ప్రయాణించి అక్కడ ఎలక్ట్రాన్లు మరియు హోల్ యొక్క జంటల కింద ఏర్పడతాయి అన్నమాట. జంటల కింద ఏర్పడతాయి.
ఈ యొక్క ఎలక్ట్రాన్లు మరియు హోల్ ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కదలడం వలన ఒకదానికొకటి ఎలక్ట్రాన్లు మరియు రంధ్రాలు ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కదలడం వలన ఆ వ్యతిరేక దిశల్లో మనకి ఒక ఈఎంఎఫ్ విద్యుత్ చాలక బలం జనిస్తుందండి. ఆ విద్యుత్ చాలక బలాన్ని ఫోటో వోల్టాయిక్ విద్యుత్ చాలక బలం ఫోటో వోల్టాయిక్ ఈఎంఎఫ్ అంటారు. ఈ రకమైనటువంటి ప్రభావాన్ని ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్ ఫోటో వోల్టాయిక్ ప్రభావం అనేసి చెప్తా ఉంటారు. ఈ యొక్క సౌరశక్తి వలన ఏర్పడినటువంటి ఈ యొక్క ఫోటో వోల్టాయిక్ ఈఎంఎఫ్ మనకి పూర్తి స్థాయిలో ఎలక్ట్రికల్ ఎనర్జీ విద్యుత్ శక్తి కింద మారాలి అనుకుంటే ఈ యొక్క పీరక వర్ధవాహకానికి మరియు ఎన్రాక వర్ధవాహకానికి ఆ పైన ఉన్నటువంటి మెటల్ ప్లేటు మరియు కింద ఉన్నటువంటి మెటల్ కాంటాక్ట్ రెండింటిని మనం విద్యుత్ వలయానికి అనుసంధానం చేయాలి. ఆ విద్యుత్ వలయానికి అనుసంధానం చేసినప్పుడు ఒక నిరోధాన్ని కూడా మనం ఇస్తాం. ఎందుకంటే ఈ విద్యుత్ నిరోధం గుండా ప్రవహించినప్పుడు ఎంత మొత్తంలో వోల్టేజ్ జనిస్తుందో ఆ వోల్టేజ్ని మనం లెక్కించవచ్చు. తత్ఫలితంగా ఈ యొక్క ఈఎంఎఫ్ ఎంత వస్తుందో ఖచ్చితంగా మనం లెక్కించవచ్చు. పీరక వర్ధవాహకానికి పైన మనం తగిలించినటువంటి మెటల్ రింగ్ ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ కలిగినటువంటి పదార్థంతో ఎన్రాక వర్ధవాహకానికి కింద తగిలించినటువంటి మెటల్ కాంటాక్ట్ తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ కలిగినటువంటి పదార్థంతో తయారు చేయడం వలన ఆ పీరక వర్ధవాహకానికి తగిలించిన మెటల్ కాంటాక్ట్ తన వైపు ఎలక్ట్రాన్లు ఆకర్షిస్తుందండి. ఎన్రాక వర్ధవాహకం తన వైపు ధనాత్మకమైనటువంటి రంధ్రాల్ని ఆకర్షిస్తుంది. ఆ పీ పైన ఉన్నటువంటి మెటల్ కాంటాక్ట్ మనం నికెల్ తోటి తయారు చేయడం జరుగుతుందండి. అది ఏం చేస్తుందంటే ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రాన్ తన వైపు బాగా ఆకర్షించుకుంటూ ఉంటుంది. ఆ రంధ్రాలని ఆకర్షించడానికి నెగిటివ్ టెర్మినల్ని ఎన్రాక వర్ధవాహకానికి బిగించి ఉంచుతారు. సోలార్ సెల్ తాలూకా సింబల్ ఈ విధంగా తయారు చేస్తారండి. ఒక ధన ఒక రుణ ఉంటాయి. ఆ యొక్క ఇది సోలార్ సెల్ తాలూకా సింబల్. ఒక ధన ప్లేటు మరియు ఒక రుణ ప్లేటు రెండింటిని పెట్టి ఇక్కడ సూర్యకిరణాలు వచ్చి పడినప్పుడు మనకి ఈ యొక్క పీ టెర్మినల్ ప్లస్ ఎన్ టెర్మినల్ మైనస్ కలపడం వలన ఆ రెండింటిలోని మనకి విద్యుత్
జనిస్తుంది. సో ఆ విధంగా సౌరశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. సోలార్ సెల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఈ యొక్క ప్రయోగం చేయడం కోసం మనం సోలార్ సెల్కి ప్లస్ మైనస్ చివరిలో మనం ఒక వోల్ట్ మీటర్ని ఒక యామ్మీటర్ని కలపాలండి. వోల్ట్ మీటర్ని ఈ యొక్క సౌర ఘటాలకి సోలార్ సెల్స్కి ప్యారల్గా సమాంతరంగా కలపాలి. యామ్మీటర్ని మరియు రెసిస్టెన్స్ బాక్స్ నిరోధం పెట్టిన ఒకదానికొకటి శ్రేణిగా కలిపి దాన్ని సోలార్ సెల్ తాలూకా అంచులకి కలపాల్సి ఉంటుంది. అది ఏ విధంగా ప్రయోగాత్మకంగా చూపిస్తారు ఈ యొక్క బోర్డు మీద చూడండి. మనం విఐ గ్రాఫ్ ఈ సోలార్ సెల్ తాలూకా వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క గ్రాఫ్ని మనం గీసాక ఆ గ్రాఫ్ నుంచి ఐడియల్ ఫ్లో విఓసి ఇంటూ ఐఎస్సి అంటే సోలార్ సెల్ అండి. విఓసి అంటే అవుట్ సర్క్యూట్ అనమాట. బయటకు వస్తున్నటువంటి విద్యుత్ ఎంత ఉంటుంది అది. తర్వాత మ్యాక్సిమం యూస్ఫుల్ పవర్ ఎంత మొత్తంలో పవర్ని మనం యూజ్ చేసుకోవచ్చు అది. మరియు ఫిల్ ఫ్యాక్టర్ కూడా కట్టాల్సి ఉంటుందండి. ఈ మూడింటిని ఏ విధంగా కడతారు అనేది సమీకరణం చూడండి. ఇక్కడ విఓసి అనేది ఓపెన్ సర్క్యూట్ కరెంట్ అండ్ ఐఎస్సి అనేది షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఇవి రెండు మన ఆ యొక్క సోలార్ సెల్ ఎంత మొత్తంలో మనకి పవర్ సామర్థ్యాన్ని ఇస్తుంది అనేటటువంటిది గరిష్ట సామర్థ్యాన్ని కనుక్కోవడానికి విఎం ఇంటూ ఐఎం అనేటటువంటి సమీకరణాన్ని ఉపయోగించి మ్యాక్సిమం ఇన్పుట్ పవర్ని మనం కనుగొవచ్చు. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఫిల్ ఫ్యాక్టర్ అండి. ఈ ఫిల్ ఫ్యాక్టర్ అనేది సోలార్ సెల్ యొక్క క్వాలిటీని ఇస్తుంది. అది ఫిల్ ఫ్యాక్టర్ అనేది ఒక నిష్పత్తి రేషియో. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు విఎం ఇంటూ ఐఎం బై విఓసి ఇంటూ ఐఎస్సి అనగా మ్యాక్సిమం యూస్ఫుల్ పవర్ బై ఐడియల్ పవర్. ఇది ఒక నిష్పత్తి అండి. దీనికి ఏ ప్రమాణాలు ఉండవు. ఈ యొక్క అబ్జర్వేషన్స్ ఈ యొక్క టేబుల్లో మనం వేసుకోవాల్సి ఉంటుందండి. వోల్ట్ మీటర్ తాలూకా కనీసం కొలత ముందు వేస్తాం. ఆ తర్వాత
మిల్లీ యాంమీటర్ తాలూకా కనిష్ట కొలత వేస్తాం. అప్పుడు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ విఓసిని లెక్కిస్తాం. అలాగే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఐఎస్సిని లెక్కిస్తాం. ఇవన్నీ లెక్కించిన తర్వాత మొట్టమొదటిగా ఈ యొక్క పట్టికలో నిరోధక పెట్టె ఇందాక మీకు చూపించినటువంటి 10, 100, 10, 5, 10, 20, 50, 100, 500 మరియు 1000 నిరోధాలు ఉండే నిరోధక పెట్టె నుంచి ఎంత నిరోధం మనకు చేస్తున్నామో అది రెసిస్టెన్స్ ఫ్రమ్ ద రెసిస్టెన్స్ బాక్స్ అనేటువంటి కాలంలో వేస్తామండి. అది తీసినప్పుడు మనకి వోల్టీమీటర్ రీడింగ్ ఎంత వస్తుందో అక్కడ వి వోల్టేజ్ వేస్తాం. అలాగే పక్కన ఉన్నటువంటి మిల్లీ యాంమీటర్లో రీడింగ్ ఎంత వస్తుందో అది వేస్తాం. పవర్ కట్టడానికి వి ఇంటూ వై వోల్టీమీటర్ రీడింగ్ ఇంటూ కరెంట్ రీడింగ్ గుణిస్తే మనకి పవర్ వస్తుంది. ఇక్కడ మనం ఉపయోగించింది డీసీ వోల్టీమీటర్ మరియు డీసీ మిల్లీ యాంమీటర్. సో ఏ విధంగా కనెక్షన్స్ ఇవ్వాలి అనేటటువంటిది చూడండి. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కనుక్కోవడం కోసం మనం యాంమీటర్లోకి మరియు నిరోధక పెట్టెలోకి వెళ్తున్నటువంటి విద్యుత్ ప్రవాహాన్ని మనం అడ్డగించడం వలన ఈ యొక్క సోలార్ సెల్ నుంచి వస్తున్నటువంటి విద్యుత్ పూర్తిగా వోల్టీమీటర్లోకి వెళ్తుందండి. దీన్ని మనం ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అని అంటుంటారు. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అని అంటే ఓన్లీ వోల్టీమీటర్ తప్ప ఇంకేం కనెక్ట్ అయ్యి ఉండదు అనమాట. సో అప్పుడు మనకి ఏం వస్తుంది అంటే ఆ మొత్తం ఎంత కరెంట్ అయితే ప్రవహిస్తుందో దాని వలన ఉత్పత్తి అయినటువంటి వోల్టేజ్ విఓసి మనం ఈ యొక్క యాంమీటర్లోకి వెళ్ళేటటువంటి కరెంటుని ఆపేయడం ద్వారా మనం లెక్కించవచ్చు. షార్ట్ సర్క్యూట్ కరెంట్ని కనుక్కోవడం కోసం ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సోలార్ పవర్ సెల్ నుంచి వస్తున్నటువంటి వోల్టేజ్ కరెంట్ డైరెక్ట్గా యాంమీటర్లోకి వెళ్ళేలాగా మరియు రెసిస్టెన్స్ బాక్స్కి వెళ్ళేలాగా చూడాలి. అందుకోసం మనం ఏం చేయాలి అంటే వోల్టీమీటర్ని మనం ఆ యొక్క కనెక్షన్ ఇచ్చి తీసేయాలి. లేదా వోల్టీమీటర్లోకి ఏ విధమైనటువంటి కరెంట్ పంపించకుండా ఉంచాల్సి ఉంటుంది. సో అది పంపించకుండా ఉన్నప్పుడు ఎంత మొత్తం అయితే విద్యుత్ పుడుతుందో ఆ యొక్క విద్యుత్ని మనం షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ ఐఎస్సి తోటి చూపిస్తాం. మనం విఓసి కనుక్కునేటప్పుడు మిల్లీ యాంమీటర్లో రీడింగ్ 0 ఉంటుంది కాబట్టి వోల్టేజ్ ఇంటూ కరెంట్ పవర్ కింద మనం లెక్కిస్తాం కాబట్టి ఆ టైంలో అంటే విఓసి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కనుక్కునేటప్పుడు మిల్లీ యాంమీటర్లో రీడింగ్ 0 కాబట్టి పవర్ కూడా 0గానే ఉంటుంది. అలాగే ఐఎస్సి షార్ట్ సర్క్యూట్ కరెంట్ కనుక్కునేటప్పుడు వోల్టీమీటర్ మనం తీసేస్తాం కాబట్టి సో వోల్టీమీటర్ రీడింగ్ 0 కాబట్టి వోల్టీమీటర్ వి ఇంటూ ఐ వాల్యూ పవర్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ పవర్ వాల్యూ కూడా 0 ఉంటుంది. సో ఈ రెండు సందర్భాల్లో విఓసి కనుక్కునేటప్పుడు కానీ
లేదా ఐఎస్సి కనుక్కునేటప్పుడు కానీ ఈ రెండు సందర్భాల్లో మనకి పవర్ 0. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి అంటే మ్యాక్సిమం యూస్ఫుల్ పవర్, గరిష్ట వినియోగపడే సామర్థ్యం, వినియోగపడే గరిష్ట సామర్థ్యం, మ్యాక్సిమం యూస్ఫుల్ పవర్, విఐఎం ఇంటూ ఐఎం, విమాక్సిమం ఇంటూ ఐమాక్సిమం. ఇది కనుక్కోవడం కోసం మనం వోల్టేజ్ మరియు రీడింగులతో కూడుకున్న యొక్క పర్టికులర్ నుంచి వోల్టీమీటర్ రీడింగ్లు, ఆ యొక్క నిరోధానికి సంబంధించిన వోల్టీమీటర్ రీడింగ్లు మరియు యామీటర్ రీడింగ్లు వి మరియు ఐ మధ్య గ్రాఫ్ గీయాల్సి ఉంటుంది. దానికోసం మనం ఈ యొక్క సర్క్యూట్ని కలిపి వేరే ఈ యొక్క నిరోధాలను వేరువేరుగా మారుస్తూ ప్రతి నిరోధం వద్ద వోల్టేజ్ ఎంత ఉంది, కరెంట్ ఎంత ఉంది అనేటటువంటిది లెక్కించాలి. అది ఏ విధంగా చేస్తారో చూద్దాం. సో ఇచ్చే సర్క్యూట్ ప్రకారం మనం కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ యొక్క సోలార్ సెల్ నుంచి ప్లస్ నుంచి ఇలాగా మొత్తం వోల్టీమీటర్కి మరియు వోల్టీమీటర్కి ఈ రెండు టెర్మినల్స్ దగ్గర కలిపిస్తాము. యామీటర్ నుంచి మరో కనెక్షన్, ఇగో ఈ రెండు టెర్మినల్స్కి వోల్టీమీటర్ కలుపుతామండి. ఈ టెర్మినల్ నుంచి యామీటర్ ప్లస్కి, యామీటర్ మైనస్ నుంచి ఒక నిరోధం బాక్స్ తరకు ఒక అంచుకి, ఇక్కడ ఈ యొక్క రెండో టెర్మినల్ నుంచి మైనస్ రెండో టెర్మినల్ నుంచి ఇందులో ఏ నిరోధం దగ్గర అయితే మనం ఆ క్లిప్ ఆ యొక్క పెట్టామో ఆ నిరోధం అందులో పనిచేస్తుంది. ఇక్కడ అన్ని శ్రేణి నిరోధాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ బటన్ దగ్గర 10 ఓంలు ఉన్నాయండి. ఈ రెండింటి మధ్యన కలిపితే 10 ఓంలు. ఇక్కడ మరియు ఇక్కడ కలిపితే 10 + 20 30. ఈ బ్లాక్ బటన్కి మూడో ఎల్లో బటన్ కలిపితే 20 20 10 50. నాలుగో దానికి కలిపితే 2 50 100. ఐదో దానికి కలిపితే 150. ఆరో దానికి కలిపితే 200. ఇక్కడికి 300 400 500 500 + 500 1000 1000 + 1000 2000. సో టోటల్ మనం ఇక్కడ 2000 ఓంల నిరోధాన్ని 2K ఓమ్స్ నిరోధాన్ని మనం పెట్టవచ్చు. ఇవన్నీ శ్రేణి అనుసంధానం కాబట్టి ఏ రెండింటి మధ్యన అయితే మనం ఆ యొక్క కనెక్షన్ ఇస్తామో ఆ రెండింటి తరక మొత్తం నిరోధం ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. సోలార్ సెల్ యొక్క ప్లస్ టెర్మినల్ని వోల్టీమీటర్ తాలూకా ప్లస్ టెర్మినల్ కనెక్ట్ చేయడం జరుగుతుందండి. వోల్టీమీటర్ తాలూకా ప్లస్ టెర్మినల్ నుంచి యామీటర్ యొక్క ప్లస్ టెర్మినల్కి క్లియర్గా ఇక్కడ డయాగ్రామ్లో చూపిస్తారు కదా. వోల్టీమీటర్ ప్లస్ టెర్మినల్ నుంచి యామీటర్ ప్లస్ టెర్మినల్కి వెళ్తుంది. అదే యామీటర్ మైనస్ టెర్మినల్ నుంచి రెసిస్టెన్స్ బాక్స్ తాలూకా ఈ యొక్క బ్లాక్ బటన్కి వెళ్తుంది. సో ఈ మొత్తం ఎక్కడ పెట్టినా సరే యొక్క రెసిస్టెన్స్ పనిచేస్తుంది అన్నమాట. రెసిస్టెన్స్ బాక్స్ తాలూకా నుంచి వోల్టీమీటర్ తాలూకా మైనస్కి ఇస్తాం. సో ఇక్కడ వోల్టీమీటర్ తాలూకా మైనస్ని ఇక్కడ సోలార్ సెల్ తాలూకా మైనస్ కలిపితే మనకి మొత్తం సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో మీరు కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే నిరోధాలు ముందు విఓసి మరియు ఐఎస్సి వాల్యూస్ ముందు కట్టి ఆ తర్వాత నిరోధాలు మారుస్తూ
మనం వోల్ట్మీటర్ మరియు యామ్మీటర్ రీడింగ్లని మనం లెక్కించవచ్చు. వోల్ట్మీటర్ మరియు యామ్మీటర్ రీడింగ్లని లెక్కించవచ్చు. ఇక్కడ వోల్ట్మీటర్ రీడింగ్లు లెక్కించేటప్పుడు ఆ వోల్ట్మీటర్ మరియు యామ్మీటర్లో ఉన్నటువంటి యొక్క గీతల సంఖ్య, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వోల్ట్మీటర్లో 0 నుంచి 2 వోల్ట్లను ఉంది, ఈ మధ్యన 10 గీతలు ఉన్నాయి. సో ఒక్కొక్క గీత విలువ 2/10 0.2 వోల్ట్లు. అలాగే ఇక్కడ 20 మిల్లీ యాంపియర్లు ఉన్నాయి 10 గీతల విలువ. సో 20/10 ఒక్కొక్క గీత విలువ 2 మిల్లీ యాంపియర్స్. ఇది DC విద్యుత్ అండి, అందుకు ఒక గీత 3 చుక్కలతో చూపించడం జరుగుతుంది. AC విద్యుత్ అయితే ఒక సైన్ వక్రంతో చూపిస్తారు, V కింద కానీ A కింద కానీ. సో ఇక్కడ DC వోల్టేజ్ కాబట్టి మనం డైరెక్ట్ వోల్టేజ్ కాబట్టి మనం ఇక్కడ గీతలతో చూపిస్తున్నాం. సో DC వోల్ట్మీటర్ DC యామ్మీటర్ కలుపుకుంటాం. సో ఇక్కడ DC వోల్ట్మీటర్లోని 10 గీతల విలువ 2 కాబట్టి ఒక గీత విలువ 0.2, DC యామ్మీటర్లో 10 గీతల విలువ 20 మిల్లీ యాంపియర్లు కాబట్టి ఒక గీత విలువ 2 మిల్లీ యాంపియర్లు. సో ఆ విధంగా మనం ఈ యొక్క వోల్ట్మీటర్లోని మరియు యామ్మీటర్లోని ప్రతి గీత విలువని ఖచ్చితంగా మనం ఏ విధమైనటువంటి దోషం లేకుండా లెక్కించాల్సి ఉంటుంది. సో ఒక గీత విలువలు పక్కన ఉంచుకోవాలండి. తర్వాత ఎన్ని గీతలు అయితే వచ్చాయో అన్ని గీతలు ఇంటూ దాని విలువ వేస్తే టోటల్ రీడింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వోల్ట్మీటర్లోని 6 గీతల దగ్గరికి వచ్చింది అనుకుందాం, 6 × 0.2 1.2 వోల్ట్స్ అని చెప్పొచ్చు. అదే యామ్మీటర్లోని 10 గీతలకు వచ్చింది అనుకుందాం, 10 × 2 20 వోల్ట్స్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ మనం ప్రతి గీత విలువ యొక్క వోల్ట్మీటర్ తాలూకా ప్రతి గీత విలువ, అలాగే యామ్మీటర్ తాలూకా ప్రతి గీత విలువ, ఇక్కడ వోల్ట్మీటర్ తాలూకా గీత విలువ 0.2, యామ్మీటర్ తాలూకా గీత విలువ 2 మిల్లీ యాంపియర్స్గా మనం నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకున్న తర్వాత మనం ప్రయోగాన్ని మొదలు పెట్టాలి. సో ప్రయోగాన్ని 2 భాగాలుగా చేయొచ్చు అండి. ముందు VOC మరియు ISC కనుక్కొని ప్రయోగం చేయొచ్చు. తర్వాత లేదా ఈ యొక్క ముందు వోల్టేజ్ మరియు ఇది కనుక్కోవచ్చు. ఇక్కడ సూర్యకాంతితో బదులు ఈ యొక్క టేబుల్ ల్యాంప్ ఉపయోగించి దాదాపు 60 నుంచి 100 వాట్లు విద్యుత్ ఉండేటటువంటి టేబుల్ ల్యాంప్ ఉపయోగించి ఆ టేబుల్ ల్యాంప్ యొక్క లైట్ డైరెక్ట్గా ఈ యొక్క సౌర పలకం మీద పడేలాగా, ఇక్కడ ఈ వైర్లు అవి అడ్డుకొని ఉండేలాగా దాన్ని మనం టేబుల్ ల్యాంప్ సౌర పలకం మీద పడేలాగా ఈ విధంగా మనం వెలిగించాల్సి ఉంటుంది. వెలిగించినప్పుడు మనకి ఈ యొక్క సౌర పలకలు వేడెక్కి మనకి విద్యుత్ని ఏర్పరుస్తాయి. ఇక్కడ చూడండి, కరెంట్ మనకి ఇక్కడ సౌర పలకల మీద చేయడేసరికి కరెంట్ తగ్గిపోతుంది. సో ఎంత మొత్తంలో కరెంట్ వచ్చింది అనేటటువంటిది ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎంత మొత్తంలో కరెంట్ వచ్చింది అనేటటువంటిది స్పష్టంగా మనకి తెలుస్తుంది అనమాట. సో ఇలాగ ఆన్ చేయగానే 10 ఓంల నిరోధానికి వోల్టేజ్ 2 పాయింట్ల దగ్గర ఉందండి, అంటే 0.2 × 2 0.4. అలాగే యామ్మీటర్లో రీడింగ్ 9 గీతలకు ఉంది, అంటే 9 × 2 18 మిల్లీ యాంపియర్లు. సో ముందు ఆ 2 మనం నోట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ 10 ఓంల నిరోధం పెట్టడం జరిగింది. 10 ఓంల నిరోధానికి వోల్ట్మీటర్ రీడింగ్ 1 గీత కాబట్టి 0.2, యామ్మీటర్ రీడింగ్ 9 గీతలు కాబట్టి 18గా గుర్తించాం. నెక్స్ట్ మనం అలాగా స్టెప్ల వారీగా పెంచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. స్టెప్స్ వారీగా వోల్టేజ్ని పెంచుకుంటూ వెళ్ళాలి. సో తర్వాత నెక్స్ట్ బాక్స్లో పెడితే 10 + 20 మొత్తం కలిపితే 30 ఓంలు అవుతుంది. ఎందుకంటే ఇది శ్రేణి అనుసంధానం కాబట్టి ఈ 2 టెర్మినల్స్ మధ్యన 10, ఈ 2 టెర్మినల్స్ మధ్యన 20 కలిపి 10 + 20 30 ఓంలు అవుతుంది. ఆ 30 ఓంలకు తగ్గట్టుగా వోల్టేజ్ 3 గీతలు వచ్చింది. ఇది 9 గీతలు దాటి 10వ గీత మధ్యలో ఉంది. సో మనం 9 గీతలు కానీ 10 గీతలు కానీ మనం వేసుకుంటాం. ఈ విధంగా సోలార్ సెల్ మాత్రం కంటిన్యూస్గా మనం వేడి ఎక్కిస్తూనే ఉండాలండి. ఆ తర్వాత నెక్స్ట్ మారిస్తే 20 + 20 + 10 50 అవుతుంది. 20 + 20 + 10 టోటల్ 50 అవుతుంది. ఆ విధంగా మనం 10 నుంచి 2000 వరకు మార్చినప్పుడు ఇక్కడ వోల్ట్మీటర్ 4 గీతలు చూపిస్తుందండి, యామ్మీటర్ 9 గీతలు చూపిస్తుంది. 10వ గీత వరకు దగ్గరలోని ఉన్నదన్నమాట.
సో ఇలా మనం పెంచుతూ ఉన్న కొద్దీ ఏదో ఒక సందర్భంలో మనకి ఈ యొక్క విద్యుత్ స్థిరీకరణ పొందుతుంది. వోల్టేజ్ కూడా మ్యాక్సిమం ప్రతి ఒక్క నిరోధక విలువకి వోల్ట్మీటర్ రీడింగ్ మరియు యామ్మీటర్ రీడింగ్ కదులుతూ ఉన్నాయి. సో ఇలాగా పట్టికలను మొత్తం మనం నింపుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పట్టికలో జాగ్రత్త గమనించినట్లయితే 10 ఓంల నిరోధానికి 0.2 వోల్ట్స్, 18 మిల్లీ ఆంపియర్లు, 30 ఓంల నిరోధానికి 0.6 వోల్ట్స్. ఇక్కడ వోల్టేజ్ పెరుగుతూ ఉందండి. టోటల్గా అలాగే మనం 2000 ఓంల దగ్గరికి వచ్చేసరికి వోల్టేజ్ విలువ 5.6 వోల్ట్లు అయింది. కరెంట్ విలువ 2 మిల్లీ ఆంపియర్లు అయింది. ఈ రెండింటి తాలూకా గుణించిన విలువ ఈ యొక్క పవర్ ఇస్తుందండి. పవర్ మిల్లీ వాట్స్లో అని చెప్తారు. పవర్ని మిల్లీ వాట్స్లో చెప్తుంటాం. సో ఇప్పుడు మనం విఓసి మరియు ఐఎస్సి, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ మరియు షార్ట్ సర్క్యూట్ కరెంట్, ఈ రెండింటిని కలుపుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఈ రెసిస్టెన్స్ బాక్స్ నుంచి వస్తున్నటువంటి విద్యుత్ వలయాన్ని తీసేస్తాం. రెసిస్టెన్స్ బాక్స్ నుంచి వస్తున్నటువంటి విద్యుత్ వలయాన్ని తీసేసి ఓన్లీ వోల్ట్ మీటర్ను మాత్రమే కలిపి ఉంచుతాం. ఓన్లీ వోల్ట్ మీటర్ కలిపి ఇక్కడ ప్లస్కి వోల్ట్ మీటర్ తాలూకా మైనస్ నుంచి ఈ యొక్క సోలార్ సెల్ తాలూకా మైనస్కి మాత్రమే కలిపి ఉంచితే యామ్మీటర్ని తీసేస్తే మనకి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ వస్తుంది. సో ఇక్కడ సోలార్ సెల్ పవర్ సెల్ నుంచి వచ్చే ప్లస్ నుంచి వోల్ట్ మీటర్ ప్లస్ కనడం జరిగిందండి. ఇప్పుడు వోల్ట్ మీటర్ మైనస్ని సోలార్ సెల్ తాలూకా మైనస్ కలిపితే ఇక్కడ చూపిస్తున్నటువంటి వోల్టేజ్ అది మనకి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఇస్తుంది. ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ 4 తర్వాత 9 గీతలు అంటే మొత్తం 5.8 వోల్ట్స్. 5.8 వోల్ట్స్ టోటల్ 10, 20, 29 గీతలు అండి. 29 ఇంటూ 2, సో 5.8 వోల్ట్లు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వోల్ట్ మీటర్ కనెక్షన్ తీసేస్తామండి. పూర్తిగా వోల్ట్ మీటర్ కనెక్షన్ తీసేసి ఐఎస్సి లేదా షార్ట్ సర్క్యూట్ కరెంట్ కనుక్కోవడం కోసం సోలార్ సెల్ తాలూకా ప్లస్ నుంచి బ్యాటరీ ప్లస్కి, యామ్మీటర్ ప్లస్కి, యామ్మీటర్ తాలూకా మైనస్ నుంచి సోలార్ సెల్ తాలూకా మైనస్కి ఇస్తే షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ వస్తుంది. ఆ షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ విలువ ఇక్కడ 8 గీతలుగా చూపించారు. సో 8 × 2 16 మిల్లీ ఆంపియర్. ఈ రెండు విలువల్ని 8 9 గీతలు వచ్చాయండి. ఈ రెండు విలువలను మనం పట్టికలో పొందుపరుస్తాం. సో పట్టికలో షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ మనకి 18 మిల్లీ ఆంపియర్లు వచ్చిందండి. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ విఓసి మనకి 5.6 వోల్టేజ్ వచ్చింది. సో ఇవన్నీ మొత్తం మనం వోల్టేజ్ విలువ మరియు మిల్లీ యామ్మీటర్ విలువ మనం వాటిని ఒక గ్రాఫ్ గీయాల్సి ఉంటుంది. ఇప్పుడు గ్రాఫ్ నుంచి అత్యధికంగా వినియోగింపబడినటువంటి గరిష్ట సామర్థ్యమును మరియు పూర్ణ కారకం ఫిల్ ఫ్యాక్టర్ని కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఈ వోల్ట్ మీటర్ రీడింగ్స్ మరియు యామ్మీటర్ రీడింగ్స్ తోటి ఒక గ్రాఫ్ని ప్లాట్ చేయాలండి. వోల్టేజ్ విలువల్ని మనం ఒకసారి గమనించినట్లయితే నిరోధం పెరుగుతున్న కొద్దీ కరెంట్ తగ్గిపోతూ ఉంటుందండి. V is proportional to R కాబట్టి నిరోధం పెరుగుతున్న కొద్దీ రెసిస్టెన్స్ కూడా మనకి పెరుగుతూనే ఉంటుంది. ఓం తీసుకుంటే R is proportional to 1/I అంటే నిరోధం ఎక్కువైతే కరెంట్ తగ్గుద్ది. సో ఈ విధంగా రీడింగ్స్ తీసుకొని మనం ఒక గ్రాఫ్ గీయాల్సి ఉంటుందండి. వోల్టేజ్ విలువల్ని x అక్షం మీద మరియు కరెంట్ విలువల్ని y అక్షం మీద గీయాల్సి ఉంటుంది. మనం తీసుకున్నటువంటి విఓసి మరియు ఐఎస్సి విలువల్ని తీసుకొని వాటిని మనం అక్కడ అంతర్ఖండాల కింద గీసినట్లయితే మనకి కలుసుకుంటాయో
ఆ అంతర్ఖండాలు అంటే ఇక్కడ వోల్టేజ్ 4 మరియు కరెంట్ 12 ఈ విలువ మనకి ఐఎం మరియు విఎం ఇస్తాయండి. ఇది విఎం మరియు ఇది ఐఎం. ఈ రెండింటిని మనం ఉపయోగించుకొని గరిష్ట మ్యాక్సిమం యూజబుల్ పవర్ గరిష్ట వినియోగం అవుతున్నటువంటి సామర్థ్యాన్ని మనం లెక్కించవచ్చు. ఇక్కడ గరిష్ట వినియోగం అవుతున్న సామర్థ్యం విఎం ఇంటూ ఐఎం 4.8 ఇంటూ 12 57.6 మిల్లీ వాట్స్ అవుతుందండి. ఇందాక మనకి ఐడియల్ పవర్ విఓసి ఇంటూ ఐఎస్సి 5.6 ఇంటూ 18 చేస్తే 100.8 మిల్లీ వోల్ట్స్. ఈ రెండింటి తాలూకా నిష్పత్తి ఫిల్ ఫ్యాక్టర్ లేదా పూర్ణ కారకం ఇస్తుందండి. ఎఫ్ 57.6 బై 100.8. దాని విలువ మనకి 0.57గా వచ్చింది. ఈ ప్రయోగం ద్వారా ఈ రోజు ఇక్కడ ఉపయోగించినటువంటి ఫిల్ ఫ్యాక్టర్ 0.5714 వచ్చింది కదండి. దాని నుంచి సోలార్ సెల్ తాలూకా ఎఫిషియన్సీ 57.14% కింద మనం చెప్పచ్చు. సో ఈ విధంగా మనం సోలార్ సెల్ క్యారెక్టరిస్టిక్స్ బోర్డు ఉపయోగించి గరిష్ట వినియోగమైనటువంటి వోల్టేజీ మరియు ఈ యొక్క ఫిల్ ఫ్యాక్టర్ పూర్ణ కారకాన్ని కనుక్కోవచ్చండి. గమనించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ యొక్క సోలార్ ప్యానెల్ మీద ఏ విధమైనటువంటి దుమ్ము ధూళి ఉండకూడదు. ఏ విధమైన దుమ్ము ధూళి ఉన్నా సరే వెంటనే మనం పొడిగుడ్డతో పూర్తిగా తుడిచేయాలి. రెండో జాగ్రత్త ఏంటి అంటే ల్యాంప్ నుంచి మనం తీసుకున్నటువంటి ఎలక్ట్రిక్ ల్యాంప్ కానీ లేదా సూర్యకిరణాలు కానీ ఆ ప్లేట్ మీద మాత్రమే పడేలాగా మనం అడ్జస్ట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క నిరోధాలు ఉండే వైపు పడకూడదు. నిరోధాలు ఉండే వైపు పడితే నిరోధాలు కూడా కొంచెం వేడెక్కే ఛాన్స్ ఉన్నాయి. నిరోధాలు వేడెక్కితే దాని తరక అసలు నిరోధం విలువ మారిపోయేటటువంటి ఛాన్స్ అత్యధిక స్థాయిలో ఉంటుంది. సో మనం చేయాల్సినటువంటి రెండో అతి ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏంటి అంటే ఆ యొక్క సోలార్ ప్లేట్ మీద మాత్రమే ఆ యొక్క విద్యుత్ బల్బ్ నుంచి వచ్చేటువంటి కాంతి పడేలాగా విద్యుత్ బల్బ్ చుట్టూతా ఒక చిన్న తొడుగులాంటిది చిన్న బాక్స్ లాంటిది పెట్టి ఓన్లీ ఆ లైట్ ఫోకస్ అయ్యేలాగా ఆ యొక్క సోలార్ సెల్స్ మీద మాత్రం ఫోకస్ అయ్యేలాగా చూసుకోవాలి. మూడోటటువంటిది ఆ సోలార్ సెల్స్ మీద ఉన్నటువంటి ఈ యొక్క ప్లాస్టిక్ కేసింగ్ లేదా గ్లాస్ కేసింగ్లోని ఎక్కడ ఏ విధమైనటువంటి డ్యామేజ్ లేకుండా చూడాలండి. ఎందుకంటే ఎక్కడైనా చిన్న డ్యామేజ్ ఉన్న క్రాక్స్ ఉన్నా సరే ఆ లోపలికి ఆ యొక్క సోలార్ సెల్స్ మీదకి ఆ పిఎన్ జంక్షన్ డయోడ్ లోపల ఉన్నాయి కదా వాటి మీదకి దుమ్ము ధూళి పేరుకుపోయి దీని యొక్క పనిచేసే సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. నాలుగోది మరియు అతి ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఈ యొక్క వోల్టీమీటర్ మరియు యామీటర్ రీడింగ్లు గుర్తించేటప్పుడు వాటి తాలూకా ప్రతి గీత విలువలని మనం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం సోలార్ సెల్స్ ఉపయోగించి సోలార్ సెల్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ని మనం లెక్కించి థ్యాంక్ యూ.